హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పూజ కోసమని తులసి తెచ్చుకున్నానండి. అంటే వారాలప్పుడు తులసిని తెంచకూడదు కదా, అందుకని శుక్రవారం, ఆదివారం, మంగళవారం అలా తుంచకూడదు, బుధవారమే తుంచి పెట్టుకున్నానండి. ఎప్పుడైనా సరే తులసమ్మ మనం పూజ చేసుకోవడానికి వేరేగా పెంచుకోవాలి, లేదంటే కొనుక్కొనైనా తెచ్చుకోవాలి తప్ప మనం పూజ చేస్తున్న తులసమ్మని మాత్రం ఎప్పుడు కోయకూడదండి. కోసి దేవుడికి అది పెట్టకూడదు. చిన్న చిన్న ముక్కలుగా చేసి తర్వాత చక్కగా మాల అనేది కట్టుకున్నానండి. ఇంకా మార్గశిర లక్షవారాలు కదండి, చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులు అవి పెట్టుకొని పూజ అనేది చక్కగా కంప్లీట్ చేసుకున్నానండి. ఫస్ట్ వారం అనేది వీలు కాలేదు నాకు, అందుకండి రెండో వారం అయినా సరే మనస్ఫూర్తిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో చక్కగా చేసుకున్నానండి. మార్గశిర లక్షవారాలు ఒక్కసారైనా సరే కనక మహాలక్ష్మమ్మ గుడికి వెళ్ళి వస్తే చాలా మంచిది. ఇంకా మా తమ్ముడిని కూడా ఆ రోజే భోజనానికి పిలిచానండి. ఆయన చండీకి భవానీమాల వేశారనమాట. ఆయనకి ఒక్కరోజైనా సరే భోజనం పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో తృప్తిగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో నాకు తోచిన విధానంలో నేనేమేం చేయాలనుకున్నానో అన్నీ చేసి ఆయనకి తృప్తిగా భోజనం అనేది పెట్టానండి. ఆయన పిలిచాను భోజనానికి రమ్మని, వస్తా అన్నారు. ఎక్కువ మంది భవానీని పిలిచి పెట్టుకోవాలని ఉంది, కానీ ఆరోగ్యం సహకరించక ఇంకా నేను అవేం చేయలేకపోయానండి. బూర్లు వేశాను, అలానే పాకంగారులు నేను ఏమేం చేయాలి అనుకున్నానో ఆయనకి నచ్చినవే అన్నీ చేశానండి. మా తమ్ముడికి ఏమేమి ఇష్టమో అవన్నీ చేశాను. పాకంగారులు అంటే చాలా ఇష్టం అండి. అలానే బంగాళదుంప ఫ్రై అన్న కూడా చాలా ఇష్టము. ఇంకా అరటికాయ వేపాను, అన్నీ కొంచెం కొంచెమే చేశాను అనమాట. కాలీఫ్లవరు, బీన్స్, ఈ కూర అన్న కూడా చాలా ఇష్టము. మా అమ్మగారు ఇలా బంగాళదుంప చిన్న ముక్కలుగా కట్ చేసి వేపేవారండి పోపు పెట్టి. ఆయనకి అదన్నా కూడా చాలా ఇష్టము. అలానే ఇది తాలింపప్పు అనమాట. అంటే ఉల్లిపాయలు, టమాటా ఏం వేయకుండా పచ్చిమిరపకాయలు, పప్పు ఫస్ట్ ఒక 4-5 విజిల్లు వేసిన తర్వాత ఎక్కువ పోపు పెట్టేస్తామన్నమాట. తాలింపు పెట్టుకుంటాం ఎక్కువ పోపు పెట్టి, అలా తాలింపప్పు పెట్టాను. ఇంకా ఈ పప్పు అన్న కూడా ఆయనకి చాలా ఇష్టం అండి. పరమన్నం, ఇంకా నిమ్మకాయ పులిహార చేశాను. నిమ్మకాయతో కొంచెం కొంచెమే కదండి, అందుకనే సింపుల్గా అయిపోయేలాగా ఆయనకి ఇష్టమైనవే చేశానన్నమాట. సేమియా, ఇంకా పెరుగు, వైట్ రైస్, అలానే ఇన్ని చేశాను. కానీ అవి ఆయన ఏం తినరండి, అన్నీ కొంచెం కొంచెమే తింటారు. చాలా లిమిట్ అనమాట ఫుడ్, కానీ అన్నీ ఆయనకి ఇష్టమైనవి అని ఇంక సాయంత్రంకి పుల్కా చేసి ఇస్తే బాక్స్లో పెట్టిస్తే తింటారని చట్నీ కూడా రెడీ చేశాను. పిండి కలిపేసి ఉంచానమాట. ఆయన వెళ్ళే ముందు పుల్కాలు వేయించి ఇచ్చేస్తే ఒక బాక్స్లో పూజ అయిన తర్వాత తింటారన్న ఉద్దేశంతో పుల్కాలు కూడా చేసి ఇచ్చాను. అంటే 2 సార్లు రమ్మంటే ఆయనకి ఇబ్బందే కదండి, పూజ అయ్యేసరికి 9 అయిపోతుంది. అందువల్ల భోంచేసి కాసేపు కూర్చొని వెళ్తారు కదా, ఆ వెళ్ళే గ్యాప్లో పుల్కాలు చేసి ఇచ్చేద్దామన్న ఉద్దేశంతో ఇంకా అన్నీ ఇలా రెడీ చేశానండి. నేనైతే అమ్మవారిని తలుచుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ వంట చేశాను. ఆయన తృప్తిగా తిని నన్ను ఆశీర్వదించి వెళ్ళారు. పలదానం కూడా ఇచ్చానండి, స్వీకరించారు చక్కగా. కొసరి దగ్గరే కూర్చొని వడ్డిచ్చాను. వేసుకోండి భవానీ అనుకొని. ఎక్కువ మందికి పెట్టుకోవాలని ఉంది, కానీ ఆరోగ్యం సహకరించకండి. అంటే చెయ్యాలి అంటే చెయ్యొచ్చు, కాకపోతే క్యాటరింగ్ అది ఇచ్చే కన్నా మన చేతితో వంట చేసి భవానీలకైనా స్వామిలకైనా పెడితే అదో తృప్తి అండి మనకి. అందువల్లే నేను ఇంకొకసారి నాకు ఎక్కువ ఒప్పుకున్న రోజు, అన్ని రకాలుగా ఆరోగ్యం సహకరించిన రోజు చేద్దామన్న ఉద్దేశంతో మా భవానీ ఒక్కరికే పెట్టుకున్నానండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.